ఇది నిజంగా ఒక విచిత్రమైన ప్రాజెక్ట్. యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం హత్యను ముందుగానే చెప్పే కృత్రిమ మేధస్సు సాధనాన్ని అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా వారు అధికారులకు తెలిసిన వ్యక్తుల వ్యక్తిగత డేటాను ఉపయోగించి హత్యలు చేయడానికి అత్యంత అవకాశమున్న వ్యక్తులను గుర్తించాలనుకుంటున్నారు. అల్గోరిథమ్స్ ద్వారా నేరానికి గురైన వ్యక్తుల సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇది హోమిసైడ్ ప్రిడిక్షన్ ప్రాజెక్ట్ అని పిలువబడింది, కానీ ఇప్పుడు డేటాను పంచుకోవడం ద్వారా ప్రమాదాన్ని మెరుగుపరచడం అని పేరు మార్చారు. ప్రాజెక్ట్ ప్రజా భద్రతను పెంచడానికి సహాయపడుతుందని ప్రభుత్వం చెబుతోంది, కానీ వ్యతిరేక వర్గాలు దీన్ని చల్లని మరియు దుర్భావన అని అభివర్ణిస్తున్నాయి. మరియు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ ప్రాజెక్ట్లో నేరానికి శిక్షించబడని వ్యక్తుల డేటా కూడా ఉపయోగించబడుతుందని ఆరోపణలు ఉన్నాయి. అయితే అధికారులు కేవలం నేరానికి శిక్షించబడిన వ్యక్తుల డేటా మాత్రమే ఉపయోగిస్తున్నామని చెబుతున్నారు. ఈ విధానం మైనారిటీ, ఎథ్నిక్ మరియు పేద వ్యక్తులపై అప్రతీకారం పెంచుతుందని విమర్శకులు అంటున్నారు. ఇది కేవలం పరిశోధన దశలో ఉన్నప్పటికీ దీని ప్రభావం చాలా తీవ్రమైనది కావచ్చు.